కాశ్మీర్లో పాకిస్తాన్ కుట్రలు మరొకసారి బయటపడుతున్నాయి. అక్కడ వీళ్ళు ఏది మొన్న పహల్గామ్లో ఇన్సిడెంట్ చేశాక ఆ తర్వాత వెళ్ళిన తీవ్రవాదులు పాకిస్తాన్ సరిహద్దులు దాటిపోలా. ఆ తర్వాత అక్కడున్న అడవుల్లో తలదాచుకుంటే వెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. గుర్తుంది కదా, చాలా రోజులు పట్టింది దానికి. అంటే ఎక్కడ బయటికి మొత్తం చెట్టుగా కనబడితే లోపల అండర్ గ్రౌండ్ పైకి పచ్చగా కింద ఏర్పాటు చేసుకున్నారు. అది కనిపెట్టడం బయట పైనుంచి డ్రోన్ల వల్ల విమానాల వల్ల కుదరలేదు. గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్తో పట్టుకున్నారు. ఆ తర్వాత చూస్తే కాశ్మీర్లో అనేక చోట్ల ఇట్లాంటి బంకర్ల లాగా కట్టుకున్నారట రహస్యంగా. అంటే తీవ్రవాదులకి అక్కడోళ్ళు ఆశ్రయం ఇవ్వడం మానేసేటప్పటికి అంతకుముందే జాగ్రత్తగా కట్టుకున్న వాటిట్లో అక్కడికి వచ్చి ఉంటున్నారు వీళ్ళు. ఇది తాజాగా బయటపడినటువంటి ఒకటి. ఇప్పుడు దాంతో అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో బంకర్లని కనుక్కునేటటువంటి వ్యవహారం ఒకటి నడుపుతున్నది ప్రభుత్వం, ఇదే ఆర్మీ. రెండో వైపు వచ్చేటప్పటికి పాకిస్తాన్ దరిద్రం ఎట్లాంటిదంటే కాశ్మీర్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఎట్లాంటి ఉగ్రవాద సంస్థల మీద మన సైన్యం మిస్సైల్ దాడి చేసింది కదా, అవి ధ్వంసమైనాయి కదా. అదే ప్లేసులలో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కట్టుకోవడానికి 40 కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేసింది. అంటే తీవ్రవాద సంస్థలకి ఓపెన్గా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మళ్ళీ కట్టిస్తోంది. అంటే తీవ్రవాదాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్నామన్నది నిస్సిగ్గుగా చెప్తోంది.